నడవడిక ప్రవర్తన ద్వారా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కల్వరి శిలువలో మరి తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చి మన మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని అంతటిని కూడా ఆయన తుడిచివేయడం జరిగింది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనం మీద సెలవిస్తూ ఉందండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద కోళ్ల రక్తమైన, మేకల రక్తమైన, పొట్టేళ్లు, గొర్రెల రక్తము చేతనైనా మనకు అంటుకున్నటువంటి పాపాలు పోవుగాని పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని చిందిస్తేనే తప్ప మన పాపాలు ఏవి కూడా మరి పోవు ప్రియులారా. ఆ విధంగా ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆ కలువరి శిలువలో మన పాపాలన్నీ కూడా తొలగించి అమూల్య